ప్రాపగాండా డ్రామా. అతను దళితుడు కాబట్టి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి, పేదవాడు కాబట్టి అతని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్పించి అతను చేసిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాదు. అంటే ఈ పాయింట్ కూడా రేజ్ అవుతుంది, ఆ సామాజిక వర్గ పరంగా ఆయన ఏం చేయలేకపోతున్నారా అని. అదే అనేది సామాజిక వర్గ పరంగా చేయడం కాదు, అతను చేసిన దాంట్లో ఏది అవినీతి ఉంది, ఏం తప్పు ఉంది. అతను ఇప్పుడు మీకు విజయవాడ 1 టౌన్లో పోలీస్ స్టేషన్ ఉంది కదా, సెమీ వృక్షం ఉంటుంది అక్కడ. దుర్గగుడి దసరా నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక మన ఇది జరుగుతుంది కదా, తెప్పోత్సవం. ఆ స్వామివార్ల విగ్రహాలు ఆ తర్వాత తీసుకొచ్చి సెమీ పూజ చేయాలి అక్కడ. ఇదే వృక్షం కింద పూజ చేస్తారు, పోలీస్ స్టేషన్ లోపల ఉంటది. దశాబ్దాల నుంచి ఆచారం, బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి. దాని సంప్రదాయం ఏంటంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేస్తాడు పూజ. మొదట్లో మేము చేసే ఉద్యోగాలు చేసే రోజుల్లో, జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న రోజుల్లో SHO అంటే SI, CIలు 2 ఉంటారు అక్కడ. ట్రాఫిక్ CI ఉంటారు, లా అండ్ ఆర్డర్ CI ఉంటారు. అందులో 3 స్టేషన్స్ ఉంటాయి, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఇది ట్రాఫిక్.